హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐటీ వరల్డ్ పవిత్ర. మా ఇంట్లో అయితే పూజ ఉందన్నమాట. నరసింహస్వామి పూజ. పొద్దున్నే లేసేసి నేనైతే ఇలా అంతా కిచెన్ క్లీన్ చేసుకొని ఒకసారి పూజ చేసుకోవడానికి స్టవ్ పూజ చేసేసుకొనేసి పాలు వేడి చేస్తున్నాను అనమాట పాయసంకి. ఇంకా పాయసం చేసేసుకొని నైవేద్యాలు చేసేసుకొని ఇక్కడైతే ఓలిగ చేసుకొనేసి ఓలిగా ఇంకా నైవేద్యాలన్నీ రెడీ చేసేసి ఇంకా దేవుని కూడా రెడీ చేసేసి ఇక్కడైతే నేను వంటలన్నీ రెడీ చేశానండి. మార్నింగే లేసేసి అంటే నైట్ పడుకోలేదనమాట. ఒకదాన్నే కదా అందుకు నైటే ముగిచ్చేసుకొనేసి అన్నీ ఆ రోజు మార్నింగు 6:30, 7 కంతా 8 అనే లోపల నా వంటలన్నీ ముగిచ్చేసుకున్నాను అనమాట. ఇదైతే ఓలిగ చాలా బాగా వస్తుందండి. మేమైతే కందిపప్పుతో చేస్తామన్నమాట ఓలిగలు. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. శనగపప్పుతోనూ పెసరపప్పుతో కూడా చేస్తారు. మేమైతే కందిపప్పుతో ఎక్కువ చేస్తామన్నమాట మా సైడు. అందుకే కందిపప్పుతో ఓలిగ చేశానన్నమాట. ఇంకా ఓలిగ చేసేసి దేవునికి పాయసము నైవేద్యాలన్నీ పెట్టేసుకొనేసి ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. చూపిస్తాను మీకు ఎలా చేస్తారు ప్రాసెస్ అనేసి. ఇక్కడైతే నేను పూజ మార్నింగే చేసేసుకున్నాను అనమాట. గడప పూజ దీపాలు పెట్టేసి పూజ ఉంది కదా ఇంట్లో ఆ రోజు, అందుకనేసి మార్నింగే చేసేసుకున్నాను అనమాట. మేమైతే కదిరి నరసింహస్వామి తేరు జరుగుతుంది కదా ఉత్సవాలు, అప్పుడు చేసుకుంటాం అనమాట పూజ వచ్చేసి. ఇదే ఆ పూజ. సంపన్నయే నమ భువనేశ్వర్యే నమ శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామ సంపూర్ణం సమర్పయామి. మా ఇంటి దేవుడు వచ్చేసి నరసింహస్వామి అనమాట. నరసింహస్వామి పూజ చేసేసుకున్నాం అనమాట. ఈసారి అయితే సింపుల్గా చేసుకున్నానండి నేనైతే. నాకు వీడియో తీసుకోవడానికి కూడా టైం దొరకలేదనమాట. చాలా వరకు వీలైనంత వరకు తీసి అయితే వీడియో పెట్టాను. ఇంతవరకు అయితే నేను కవర్ చేయగలిగాను. ఇంకా నాకైతే ఆ రోజు అస్సలు టైం కుదరలేదనమాట. రోజైతే గెస్ట్లు వచ్చారనమాట. పేరెంట్ వాళ్ళని పిలిచాము. అందుకే నేనైతే ఎక్కువ హడావుడైతే చేయలేదండి ఈసారి. మా వారు కూడా ఉండలేదు, తిరుపతి వెళ్ళారనమాట. మేమైతే ఇయర్ ఇలా సింపుల్గా చేసుకున్నాం పూజ. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.